హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు బంధు గురించి ఒక జబర్దస్త్ అప్డేట్ తీసుకొచ్చాను. ఖచ్చితంగా మీరు కూడా అదే రీతిలో వీడియోని చివరి వరకు చూసి జబర్దస్త్ అప్డేట్ పూర్తి స్థాయిలో స్పష్టంగా తెలుసుకోండి. ఇవాళ రైతు బంధు డబ్బులకి సంబంధించి చాలామంది మాకు 3 ఎకరాలు ఉండి కూడా నా అకౌంట్లో ఇప్పటివరకు డబ్బులు పడలేదని కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తున్నారు. వీరి కోసమే ఈరోజు ఒక స్పష్టమైన సమాచారాన్ని అందించాలని ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడా కామెంట్ సెక్షన్ బాక్స్‌లో మీకు ఇప్పటివరకు రైతు బంధు వచ్చిందా రాలేదా? వస్తే యెస్ అని చెప్పి, రాకపోతే నో అని చెప్పి కూడా కామెంట్ చేయండి. సీఎం రేవంత్ రెడ్డి గారే ఈరోజు రైతు బంధు డబ్బుల గురించి, రైతు బంధు గురించి ఒక స్పష్టతనిచ్చారు. ఎవరికి ఎప్పుడొస్తాయి, అలాగే ఎవరికి రావు అనేది కూడా చెప్పడం జరిగింది. ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మర్చిపోకుండా మన ప్రతి ఒక్క వీడియోని మీరు లైక్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్లో కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, రైతు బంధు గురించి ఏం చెప్తున్నారనేది మాట్లాడుకున్నట్లయితే, నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధు విషయంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటి అంటే, ట్యాక్స్ కట్టే వారికి రైతు బంధు ఎందుకు అని చెప్పేసి అంటున్నారు. సో అంటే ఒక ఎకరం కలిగి ఉండి కూడా మీరు గనక ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిస్తున్నట్లయితే, ట్యాక్స్ పే చేస్తున్నట్లయితే రైతు బంధుని కట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే రైతు బంధు విధానానికి సంబంధించి ఎన్ని ఎకరాల వరకు రావాలి అనేది కూడా ఒక లిమిట్ని పెట్టాలనే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేది చెప్పడం జరిగింది. అది 5 ఎకరాల వరకే ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపుగా 5 ఎకరాలకు సంబంధించి 54 లక్షల మంది రైతులు ఉన్నట్లు సమాచారాన్ని వ్యవసాయ శాఖ అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారి ముందల ప్రణాళిక కూడా ఇచ్చినట్లుగా అయితే స్పష్టత అయితే ఉందన్నమాట. సో ఈ 2 అంశాలు ఉన్నాయి. ఇక రైతు బంధు ఎప్పుడు ఎవరికి వస్తుంది అనే అంశం గురించి మాట్లాడుకుందాం. సో రైతు బంధుకి సంబంధించి ఇప్పటివరకు కేవలం 3 ఎకరాల కింది స్థాయి రైతులకు మాత్రమే పూర్తి స్థాయిలో వచ్చింది. ఇక కొన్ని రోజుల నుండి 3 నుండి 4 కేటగిరీల రైతులకి మధ్యలో చాలా మందికి రాలేదు. అది కూడా కేవలం ఒక 70% మందికి మాత్రమే 3 ఎకరాల పైబడిన ఒక 3 ఎకరాల 5 కుంటల వరకు, 15 కుంటల వరకు పడినట్లుగా సమాచారం ఉంది. కానీ దాదాపుగా రైతులు మాత్రం ఇంకా పడలేదని చెప్పి చెప్తున్నారు. సో 3 ఎకరాలు కలిగి ఉన్న రైతులు మీకు ఎవరికైనా డబ్బులు రాకపోతే కామెంట్ సెక్షన్లో కూడా సమాచారం తెలియజేయండి. అయితే మార్చి 31వ తారీఖు కల్లా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా రైతు బంధు మొత్తం పూర్తి చేయాలని చెప్పేసి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు పెన్షన్దారులు కావచ్చు, అలాగే ఉద్యోగస్తులకి సంబంధించి 4,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. అదనంగా తాజాగా కూడా మరొక 6,000 కోట్ల రూపాయలను సంక్షేమానికి వినియోగిస్తుంది. సో ఈ 10,000 కోట్ల నిధుల ప్రక్రియ అనంతరం రైతు బంధుపై ఆర్థిక శాఖ ప్రణాళికను రూపొందించి పూర్తి స్థాయిలో రైతు బంధు ఇవ్వడానికి కార్యాచరణ రూపొందించింది. కాబట్టి ఈ మార్చి 31లోగా తెలంగాణ రాష్ట్రంలో అందరికీ రైతు బంధు రాబోతుంది. సో మార్చి 10 ఈ రోజు ఉండగా 15 కల్లా 5 ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో రైతు బంధు డబ్బులు జమ కాబోతున్నాయి. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థిక శాఖ పూర్తి స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారుల సమీక్షతో ఈ రైతు బంధు డబ్బులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. సో రైతులకి పూర్తి స్థాయి సమాచారం వచ్చిందనుకుంటున్నాను. కంపల్సరీగా మీ ఫ్రెండ్స్కి, మీ మిత్రులకు కూడా వాట్సాప్లో ఇప్పుడే రైతు బంధు గురించి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సమాచారం నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ధన్యవాదాలు.